ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ దోశ చూపిస్తాను, చూసేయండి. నేను 1 గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ పొట్టు మినపప్పుకి 2 గ్లాసెస్ ఓట్స్ అండి. ప్లెయిన్ ఓట్స్, నార్మల్ ఓట్స్ తీసుకున్నాను నేను, కెలాగ్స్ వాళ్ళవి. 1 స్పూన్ మెంతులు తీసుకొని మనము ఒక 6 అవర్స్ సోక్ చేసుకోవాలండి. ఓట్స్ కూడా మనం మినపప్పుతో పాటు నానబెట్టేసుకోవాలి. మంచి వాటర్తో నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకొని వాటిని మనము పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మినపప్పు సోక్ అయిపోయినాయి 6 అవర్స్. మెంతులు ఓట్స్ కలిపి నేను ఇలా వాటర్లో నానబెట్టానండి. వాటర్ మంచిగా పీల్ చేసుకొని, చూసారు కదా, ఇలా గట్టిగా నానిపోయినాయి మంచిగా జిగటగా. ఓట్స్ అనేవి మనకి ఇలానే ఉంటాయండి. వీటిని రెండింటిని కలిపి మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, నేను మిక్సీ చేసేసాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. మీరు ఇంకొంచెం లూజ్ అయినా చేసుకోవచ్చండి, ఎందుకంటే ఓట్స్ పిండి జిగురుగా ఉంటుంది కదా. మనకి పిండి కొంచెం లూజ్ చేసుకుంటే పలసగా వస్తాయండి దోశలు, లేకపోతే అతుక్కుపోతాయి స్టిక్కీగా ప్యానానికి. కొంచెం లూజ్ చేసుకొని మనం ఈ పిండితో మంచిగా దోశలు వేసుకోవచ్చండి. దీన్ని సోక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టెంట్గా ఎప్పుడు కడితే అప్పుడు మనం రుబ్బుకొని వేసేసుకోవచ్చు. దీన్ని షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మంచిగా హ్యాపీగా ఒక 2-3 దోశలు తినేయచ్చండి. మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా కంపల్సరీగా ఒక నైట్ టైము మీ మెనూలో కనుక చేర్చుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. నేను ఖచ్చితంగా వారంలో 3 రోజులు మా ఇంట్లో ఇదే రెసిపీ ఉంటుందండి, ఓట్స్ రెసిపీ. ఇప్పుడు మనం ఈ ఓట్స్ దోశ వేసుకుని చూద్దాం. చూసారు కదా, నేను దోశ వేసాను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలండి. ఎందుకంటే ఓట్స్ కొంచెం స్టిక్కీగా ఉంటాయి కదా, మెత్తగా ఉంటుందండి దోశ. ఎక్కువసేపు కాల్చుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఎక్కువ టైం 1 మినిట్ అయినా కాల్చుకోవాలండి ఈ దోశని. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా చాలా మంచిగా తినొచ్చండి, సేఫ్టీ కోసం. చూసారు కదా, దోశ వేగుతుంది. ఇలా అంటే కదిలి స్టిక్కీగా ఇంకా రావట్లేదండి, కదిలి. చూసారు, ఒక పక్కన ఇలా అంటే ఊగి కదిలి వస్తే మనకి వెనక ఏగినట్లండి దోశ. చూసుకోండి, ఏగిన తర్వాత ఇది సర్వ్ చేసుకుందాము. ఇంకో విషయం అండి, మినప్పప్పు అనేది మనం పట్టు మినపప్పు ఎప్పుడు బాగా తెల్లగా ఒక్క పొట్టు కూడా లేకుండా తీసుకుంటే మంచిది అనుకుంటామండి. కానీ పొట్టు అనేది ఒక 70% మాత్రమే తీసి 30% ఉంచుకుని తినడం వల్ల మనకి ఫైబర్ అనేది పుష్కలంగా అందుతుంది. పొట్టు తీయకుండా ఒక 30% ఉంచేసేసుకోవాలా. నేను అలానే చేస్తానండి. కానీ నానబెట్టుకునేటప్పుడు మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని చేసుకోవటం వల్ల మనకి ఫైబర్ అనేది మంచిగా బాడీకి అందుతుందండి. చూసారు కదా, ఓట్స్ దోశ అనేది రోస్ట్ అయ్యింది. చూసారు కదా, ఇప్పుడు మూవ్ అవుతుంది మంచిగా దోశ. సౌండ్ కూడా రావట్లేదు ఎక్కువ, వేగిందండి. సో టేస్టీ ఓట్స్ దోశ రెడీ. ప్లీజ్ like, share and subscribe my channel.